అలాగే దిలీప్ గారు ఈ మధ్య కాలంలో చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. సో, అలా పడ్డ తర్వాత గూడా ట్రీట్‌మెంట్ తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో, క్యాన్సర్ బారిన పడకుండా ఉండడానికి మొదట తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అయితే చూడండి క్యాన్సర్ అంటే అసలు ఏంది అసలు? ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయి హ్మ్. తెలుసా అండి? అసలు చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి. హ్మ్. అయితే ఎలాంటి క్యాన్సర్ అయినా సరే ఆయుర్వేదంలో రూట్ కాజ్ నుంచి మనకు మెడిసిన్స్ ఉన్నాయి. అయితే రూట్ కాజ్ నుంచి ఎలా ఉంటాయనంటే కొంతమందికి లివర్ క్యాన్సర్, కొంతమందికి స్కిన్ క్యాన్సర్, కొంతమందికి లంగ్ క్యాన్సర్, కొంతమందికి యూట్రస్ క్యాన్సర్, కొంతమందికి థైరాయిడ్ క్యాన్సర్. ఇలా ఒక్కటి చెప్పుకుంటా పోతే బ్లడ్ క్యాన్సర్ ఇలాంటివి ఎన్ని క్యాన్సర్స్ ఉన్నా సరే ఆయుర్వేద మూలాల నుంచి రూట్ కాజ్ చూసి వాళ్ళ సిమ్టమ్స్ చూసి, వాళ్ళ నాడి చూసి, వాళ్ళకి రూట్ కాజ్‌లో ఏ ప్రాబ్లమ్ ఉందని చూసుకొని, దాన్ని బేస్ చేసుకొని క్యాన్సర్‌కి కొన్ని మెడిసిన్స్ ఆయుర్వేదంలో ఎన్నో వేల కింద రాసిపెట్టి ఉన్నారు. అలాంటి వైద్య విధానంలో ఇప్పటికీ మనుగడలో చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్‌గా చెప్పాను నేను గతంలో కూడా కొన్ని వీడియోస్ చెప్పాను నేను. కర్ణాటకలో శివమొగ్గ దగ్గర నారాయణమూర్తి అని చెప్పేసి ఒక ఆయుర్వేద వైద్యులు. ఎంత వేల మందిని బతికిచ్చారు తెలుసా? వేల మందిని బతికిచ్చాడు. ఇక్కడున్న పరిగి దగ్గర ఉన్న ఒక స్వామీజీ ఉంటారు. ఆయన గూడంగా ఎన్నో వేల మందిని ఒక ఆదివారం ఒక 1000 మంది పేషెంట్‌లని చూస్తారు క్యాన్సర్ పేషెంట్స్‌ని. ఎంతో మంది అలా బతికారు. అంటే ప్రకృతి వైద్యంలో చేసేటప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఒక నమ్మకం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ రిపోర్ట్స్ చూడరు. ఎలాంటి కమర్షియల్ ట్రీట్మెంట్ జరగదు. నేచురల్‌గా ఒక నాడి చూసి మాత్రమే వీళ్ళకు వైద్యం చేయడం జరుగుతుంది కాబట్టి, నమ్మకంతో రండి. ఖచ్చితంగా మీ హెల్త్‌ని కాపాడుకునే శక్తి ఆయుర్వేద డాక్టర్‌లో ఉంది కాబట్టి, ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి, అవేర్‌నెస్ లోపం వల్ల మాత్రమే క్యాన్సర్‌కి ఆయుర్వేదానికి ఎళ్ళడానికి ఆలోచిస్తున్నారు. కీమోలు తీసుకోవడము, రేడియేషన్ తీసుకోవడం ఇవన్నీ గూడంగా వాళ్ళకు హెయిర్ మొత్తం ఫాల్ అయిపోయి మళ్ళీ రీజనరేట్‌గా అవుతుంది హెయిర్ గూడా. అంటే చూస్తే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారో అది ఎంత పెయిన్‌ఫుల్ తెలుసా అండి క్యాన్సర్‌కి కీమోథెరపీ అనేది. ఈ కీమోథెరపీ లేకుండానే పాత కాలంలో క్యాన్సర్‌లు ఎంత ఈజీగా తగ్గించుకున్న రోజులు. ఇప్పటికి ఆయుర్వేదంలో ఎలాంటి కీమోలు లేకుండా ఆయుర్వేదంలో గూడా మూలాల నుంచి క్యాన్సర్ మూలాల నుంచి గూడా తగ్గించుకునే రోగాలు చాలానే ఉన్నాయి కాబట్టి, అన్ని రకాల క్యాన్సర్‌లకు ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన చికిత్సలున్నాయి. వాళ్ళ సింప్టమ్‌ని బేస్ చేసుకొని వాళ్ళ రూట్ కాస్ట్‌ని బేస్ చేసుకొని, వాళ్ళకి ఎలాంటి డైట్ ఇవ్వాలి, ఏం లేదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ టైంలో ఏం చేయాలనేది చాలా పర్టిక్యులర్‌గా చెప్పడం వల్ల, వాళ్ళకొక లైఫ్ స్టైల్ ఒక సిస్టమాటిక్ రావడమే కాకుండా, దాని రూట్ కాస్ నుంచి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల, క్యాన్సర్‌ని మూలాల నుంచి కూడా తగ్గించుకోవచ్చు. ఎలాంటి రేడియేషన్ కూడా అవసరం ఉండదు కాబట్టి, ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కాబట్టి ఆదరించండి, చూడండి. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. ఆయుర్వేదాలు కూడా చాలా అద్భుతమైన ఆహ్ ఫార్ములాస్ చాలానే ఉన్నాయి. ఎలాంటి బ్లడ్ క్యాన్సర్‌కి కాదు, ఎలాంటి క్యాన్సర్‌కైనా సరే. యూట్రస్ క్యాన్సర్‌కి మేము ఒక 1 మంత్ బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారు. గర్భసంచి క్యాన్సర్ అని చెప్పేసి. ఆపరేషన్ చేయాలన్న. ఆపరేషన్‌కి ఆమె భయపడుతుంది. పెద్ద ఏజ్. ఒక 58 ఏళ్ల ఏజ్ ఆమె. గర్భసంచి క్యాన్సర్. ఆమెకు మెనోపాజ్ వచ్చి కూడా చాలా సంవత్సరాలయింది. కానీ ఆమెకి అప్పట్లో పాతకాలంలో గర్భసంచులు తీసేది కాదు. హ్మ్. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది గర్భసంచి తీసుకోవడం. కాబట్టి ఎప్పుడో ఉన్న గర్భసంచికి ఇప్పుడు క్యాన్సర్ రావడం అనేది కూడా చాలా బాధతో వచ్చింది. ఆమెకు జస్ట్ ఒక 2 మంత్స్ మెడిసిన్స్‌లో ఆమెను చాలా నార్మల్‌గా అన్ని రకాల టెస్టులు చేస్తే కూడా నార్మల్ పొజిషన్‌కొచ్చింది. ఇలాంటి ఆయుర్వేద మూలాల నుంచి తగ్గించడం అనేది గర్భసంచి క్యాన్సర్‌ని కానివ్వండి, లేదంటే బ్లడ్ క్యాన్సర్‌ని కానివ్వండి, లేదంటే బోన్ క్యాన్సర్‌ని కానివ్వండి, ఇలా మేము చాలా మందికి ట్రీట్మెంట్ చేసి చాలా అద్భుతమైన రెమెడీస్ అంటే మంచి మంచి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ మూలాల నుంచి తగ్గించుకోవడమే కాకుండా వాళ్ళ డైట్‌ని సెట్ చేస్తాం. ప్రతిదీ ఇక్కడ అన్నీ గూడంగా రూట్ కాజ్ నుంచి చేస్తాం కాబట్టి అద్భుతమైన రిజల్ట్స్ క్యాన్సర్‌కి ఉన్నాయన్నమాట.